రెండో విడత భూ సమీకరణలో తీసుకుంటున్న 7,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రెండో భూ సమీకరణ చేపడుతున్న ప్రాంత రైతులతో పల్నాడు జిల్లా ఎన్రాయిలో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఎన్రాయి, వైకుంఠపురం, పెద్దమత్తూరు, కర్లపూడి రైతులతో పాటు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమావేశంలో పాల్గొన్నారు. భూ సమీకరణపై రైతుల అభిప్రాయాలను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు. భూ సమీకరణపై రాజధాని రైతుల విషయంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ట్రంక్ రోడ్లు, ప్రధాన రహదారులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఏడాదిలోపే స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ సంవత్సరం అనుకోకుండా వర్షాలు అందరికీ తెలుసు, కంటిన్యూస్ రైన్స్ రావటం వల్ల కొంత లేటు కూడా అయింది. వర్షాలు పోయిన తప్ప అక్కడ ఎంతో వేగవంతంగా వర్క్స్ దాదాపు 56 కోట్ల రూపాయల వర్క్స్ టేకప్ చేసి జరుగుతుంది. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల లోపల, అంటే ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో 350 కిలోమీటర్ల రోడ్స్ అది 1.5 years అయిపోతాయి. లేఅవుట్స్ రోడ్స్ ఏది ఉన్నాయో అవి 2.5 years. ఏదైతే ఐకానిక్ భవన్స్ ఉన్నాయో 48 అంతస్తులు, 42 అంతస్తులు అవి 3 years పడుతుంది. ఈ విధంగా ఒక ప్లాన్డ్ గా, సిస్టమేటిక్ గా ఈరోజు దాదాపు 20,000 మంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. వర్షాలు పెడుతున్నారు. ఈ ఏరియా డెవలప్ కావాలా, ఇక్కడ రైతుల యొక్క భూమి విలువలు పెరగాలి, అన్ని జరగాలంటే ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. దానికి ఒక 2,500 ఎకరాలు పెట్టి అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టండి. ఇండస్ట్రీస్ పెడితే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ ఒక 2,500 ఎకరాల్లో యాక్చువల్గా దాన్ని చేయమన్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్, అంటే ఏరియా డెవలప్ కావాలంటే ఎక్కడైనా ఎయిర్పోర్ట్ ఉంటేనే డెవలప్ అవుతుంది. ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ సరిపోదని ఈ 3 యాక్చువల్గా ప్రపోజ్ చేశారు. దాని మీద యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్గా ల్యాండ్ అక్విజిషన్ అనుకుంటే ల్యాండ్ అక్విజిషన్లో రైతులు నష్టపోతారనేది మీ యొక్క ఎమ్మెల్యే గారు ప్రవీణ్ గారు, అంటే అక్కడ శ్రావణ్ గారు ఇద్దరు యాక్చువల్గా సార్ ల్యాండ్ అక్విజిషన్ రైతులు నష్టపోతారు, ల్యాండ్ పుల్లింగ్ లో తీసుకొని మేము గ్రామాల్లో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మీతో గ్రామ సభలు పెట్టడం జరిగింది. 90% యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఈ ల్యాండ్ పుల్లింగ్ ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మన క్యాబినెట్ లో అప్లై అయింది. ఇక్కడ మీ ఏరియాలో ఏదైతే ఇక్కడ తీసుకున్న ల్యాండ్, ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ యాక్చువల్గా దీన్ని మార్క్ చేశాము. ముఖ్యమంత్రి గారు అయితే ఆ వర్క్ కూడా 1 year లోపల 6 నెలల్లో స్టార్ట్ చేస్తారా, 7 నెలలు 8 నెలలు, నాకు 1 year లోపల ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇక్కడ స్టార్ట్ కావాలి అని యాక్చువల్గా నాకైతే వారానికి రోజు అడుగుతుంటారు. నా దగ్గర ఫస్ట్ మీ శాసనసభ్యులు కొంతమంది రైతులు తీసుకొని వచ్చారు. ఆ రోజు ఫస్ట్ అడిగింది ఏంటంటే రైల్వే ట్రాక్ కి ల్యాండ్ అక్విజిషన్ పెడుతున్నారు సార్, పెట్టొద్దు, ల్యాండ్ పూలింగ్ పెట్టండి ఇస్తామంటే నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను. ముఖ్యమంత్రి గారు ఇలా అడుగుతున్నారు సార్ శాసనసభ్యులు అంటే, వారు ల్యాండ్ పూలింగ్ కానీ రైతులు ఇష్టపడితే దానికే పండి అన్నారు. దాని మీద యాక్చువల్గా ఈ యొక్క ముందు స్టెప్ వేసారు. ఈ ముందు స్టెప్ వేసేదానికి సహకరించిన రైతు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.